అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణలో 2028లో ఎలాగైనా గెలవాలన్న రాజకీయ తాపత్రయం రాజకీయ పార్టీలో గట్టిగానే వినిపిస్తుంది. ఇంకా ఎన్నికలకు 3 ఏళ్ల టైం ఉన్న పార్టీలు మాత్రం వణుకు పుట్టించేలా దూకుడుగా ముందుకెళ్తున్నాయి. రాజకీయాలంటే ఓటమి, గెలుపు మాత్రమే కాదు, అవి వారి ప్రతిష్ట కూడా. ఈసారి గెలవాలంటే అభివృద్ధి మాటలు చాలవు, వ్యూహాలు, ఆరోపణలు, కుట్రలు కూడా కావాలి అన్నట్టు అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యూహ రచనతో దిగుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది మొట్టమొదటి నిజమైన పరీక్ష. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ఇది పునర్జన్మ కోసం పోరాటం. కేంద్రంలోని బీజేపీకి మాత్రం ఇది ఒక ఎంట్రీ కోసం చేస్తున్న ఒక పోరు లాంటిది. ఇలా చూస్తే తెలంగాణ రాజకీయ రణరంగం 2028 నాటికి వాడిగా వేడిగా మారబోతుంది అని చెప్పి సిగ్నల్స్ వస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై వేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేశాయి. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ప్రభుత్వం తన పవర్ను ఉపయోగించి అక్కడ నాయకులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం న్యాయపరమైన అంశం కాదు, ప్రజల గోప్యతపై నిజంగా ఒక ప్రభుత్వం చేసిన దాడిగానే పరిగణిస్తున్నారు ప్రజలు. ఓ ప్రభుత్వం ప్రజల ఫోన్లు వింటే అది నిజమైన ప్రజాస్వామ్యమేనా? అధికారాన్ని పక్కదో పట్టించి ప్రత్యర్థులను నియంత్రించాలి అనే ధోరణికి ఇది నిదర్శనం. ఇది కేవలం కేసీఆర్ పార్టీపైనే కాదు, భవిష్యత్తులో ఏ పార్టీ అయినా ఇలా చేయటం నిజంగా ప్రజలు మెచ్చుకోదగ్గ విషయం కాదు. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో పవర్ఫుల్ టూల్ని వాడుతుంది. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి. పక్క స్టేట్లో అంటే కర్ణాటకలో ఎంతకన్నా పెద్ద పొడవైన ప్రాజెక్టుని కేవలం 20,000 కోట్లతో కట్టారు. కానీ కాళేశ్వరం మాత్రం 1,00,000 కోట్లకు పైగా ఖర్చయింది అంటూ నిత్యం ప్రెస్ మీట్లలో, సభల్లో విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒకవేళ నిజంగా అవినీతి జరిగితే దానికి ఎవరు బాధ్యులు? ఒకవేళ అసత్యమైతే మళ్ళీ ప్రజలకు పక్కదో పట్టించే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి అనుకోవచ్చు. వారికి ఎలాంటి శిక్షలు వేయాలి? ఇలా ప్రజలకు ఎటు చూసినా కానీ తలనొప్పులుగానే ఉన్నాయి ఈ యొక్క ఆరోపణలు. కానీ కాంగ్రెస్ మాత్రం దాన్ని ఒక ఫిక్స్డ్ టార్గెట్గా పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ప్రతి మలుపులోనూ ఇరుకుని పెట్టే ప్రయత్నమే చేస్తోంది. ఇన్ని రకాలుగా రైతులను, మహిళల్ని, విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యమకారులను, బలహీన వర్గాలను, దళిత వర్గీకరణతో పాటు ప్రతి సమస్యను పరిష్కరించుకుంటా 18 నెలల్లో మనం ముందుకు వెళ్తుంటే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నాడు. ఇవాళ నువ్వు దిగిపో అని అంటుండు. మిత్రులారా, 2028 ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైనవి. తమ దారికి అడ్డు వస్తే ఎంతకైనా ముందుకెళ్తుంది అని చెప్పి ఒక సంఘటన గుర్తు చేస్తున్నాం మనకి. మహాన్యూస్పై దాడి చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ ఎక్కడ తగ్గినట్టు కనిపించలేదు. ఈ సంఘటనలపై స్పందిస్తూ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇది ఆంధ్ర మీడియా కుట్ర, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఏ ఛానల్ అయినా వదలం అంటూ వ్యాఖ్యానించడం మరింత వివాదాస్పదమైంది. తెలంగాణ సాధించిన 14 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ అనే పాత చిలిక మాటలు రానివ్వటం మంచికేనా? మీడియా ఓ ప్రాంతానికి చెందినది కాదు, అది ప్రజల ప్రశ్నలకు ప్రతినిధి. ఈ విధంగా రాజకీయ నాయకులు మీడియాను ప్రాంతీయ కోణంలో పెట్టడం నిజంగా ప్రమాదకరం. ప్రజలు ఏం చూస్తున్నారంటే సంపద పంచుకోమంటున్నారు, కానీ విమర్శలను కాదు అని చెప్పి ఈ యొక్క వాస్తవాన్ని రాజకీయ పార్టీలు గుర్తెరగాలి. మహాన్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్కు, కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు, రేవంత్ రెడ్డి కాపాడతారనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. మహాన్యూస్పై దాడి తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరికొన్ని ఛానల్స్పై దాడి చేస్తారు అన్న తర్వాత ప్రముఖ జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీఆర్ఎస్ జాగీరు కాదు అంటూ ఒక మైలురాయి లాంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు వీకెండ్ కామెంట్పై ఆర్కేలో. ఆయన మీడియా గొంతును అణచాలనే ప్రయత్నాన్ని ఈ యొక్క వీకెండ్ కామెంట్పై ఆర్కేలో పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు కేవలం బీఆర్ఎస్కే కాదు, ఏ పార్టీ అయినా మీడియాను, ప్రజల ప్రశ్నలను నొక్కేయాలంటే ఎదురుగా నిలబడే మాటలు ఇవి. బీఆర్ఎస్ నేతలు ఈ వ్యాఖ్యలపై బగ్గుమంటున్న వేళ
సామాజిక మాధ్యమాల్లో మాత్రం వేమూరు రాధాకృష్ణకు మద్దతుగా పెద్ద సంఖ్యలో యువత కదలిక కనిపించింది. తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇంకా హీటును పెంచాయి. ఇటీవల రాజకీయ హింసకు ప్రతిఘటనగా బీజేపీ నాయకుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం కలిగించాయి. బీఆర్ఎస్ పార్టీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్లపై దాడి చేస్తే మరి బీజేపీ టీ న్యూస్ మీద దాడి చేస్తుంది అన్న మాటలు కేవలం విమర్శ కాదు, దీన్ని వార్నింగ్గా కూడా చూస్తున్నారు బీఆర్ఎస్ వర్గాలు. ఇది ఏ విధంగా చూసుకున్నా దాడులకు దాడే ప్రతి సమాధానం అని చెప్పే భయానిక రాజకీయ సంస్కృతి తెచ్చే సూచనగా ఇది ఎంత కనిపిస్తుంది. రాజకీయ పార్టీల మధ్య మాటల తోటాలు ఉండటం ఓకే, కానీ మీడియా సంస్థల మధ్య యుద్ధాలు సృష్టించటం అంటే ప్రజల సమాచార హక్కులపై దాడి చేసినట్టే. ప్రజాస్వామ్యంలో మీడియా భయపడాల్సిన పరిస్థితి వస్తే ఇది ఒక స్వేచ్ఛ కాదు, అణిచివేతలాగా చూస్తారు ప్రజలు. సంబరంగా సాగాల్సిన ఎన్నికల రాజకీయం ఇలా దాడుల వేదికగా మారిపోవటం తెలివైన ఓటర్లకు ఇది ఒక హెచ్చరికలా నిలుస్తోంది. ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా. ఇక సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల తోటాలు నిత్యం పేలుతున్నాయి. ప్రతి సభలో ఒకరినొకరు సవాళ్లు, ప్రతి సమావేశంలో వ్యక్తిగత వ్యాఖ్యలు. ఇది రాజకీయ పోటీ కాదు, వ్యక్తిగత వ్యతిరేకత. కానీ ప్రజలకెప్పుడు కావాల్సింది వ్యక్తుల మధ్య గట్టి పోటీ కాదు, పాలన మీద స్పష్టత. ఈ వివాదాల వల్ల, ఈ వాగ్వాదాల వల్ల పాలన ఎక్కడ నిలబడుతోంది, అసలు ప్రభుత్వ పాలన గురించి మాట్లాడే వాడే లేడు కదా అన్నది పెద్ద ప్రశ్నగా మారుతోంది ఇక్కడ. ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా రాన్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వేల్లో పెడతావా, ప్లేస్ నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. ఇవన్నీ చూస్తూ కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం శాంతంగా ఉండటం లేదు. బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తూ మూడవ శక్తిగా నిలబడాలన్న ఆలోచనలో ఉంది. ఎలాగైనా 2028 ఎలక్షన్స్లో ఇక్కడ తెలంగాణలో పాగా వేయాలి అని చెప్పి చూస్తుంది. అయితే బీజేపీకి రాష్ట్రంలో అంత పట్టులేదు కాబట్టి ఇతర పార్టీల బలహీనతలపై రాజ్యం చేసేందుకు వేచి చూస్తుంది. తెలంగాణలో ఎలక్షన్స్ ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ హీట్ పెరిగిపోతూ ఉంది. ఈ రాజకీయ యుద్ధంలో గెలుస్తుంది ఎవరు, ఓడిపోతుంది ఎవరు అన్నది ఓ సైడ్. కానీ ప్రజల కోల్పోతున్న సమయం, శాంతి, నమ్మకం, అభివృద్ధి గొప్ప పాయింట్. మీడియాను అణచటం, వ్యక్తిగత విమర్శలు చేయటం, ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడం ఇవి ప్రజాస్వామ్యానికి మంచివి కావు. ఓటుకు ముందు వచ్చే ప్రతి ప్రకటన ఒక నిజాయితీకి నిదర్శనం అవ్వాలి, అంతే తప్ప నాటకాలకు వెలకట్టనివ్వకూడదు. హఠాత్తుగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కటానికి కారణం ఏంటి? తెలంగాణ ప్రజలందరినీ కూడా వాళ్ళ యొక్క మదిలో ఉన్న ప్రశ్న ఇది. ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక కూటమిగా వెళ్ళి అక్కడ విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా
బీఆర్ఎస్ పార్టీ కూడా 2028 ఎలక్షన్స్లో గెలవాలని చెప్పి ముందుకెళ్తుంది. కానీ బీజేపీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతుంది అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 2028 ఎలక్షన్స్లో తెలంగాణలో, ఆంధ్రాలో ఎలాగైతే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక కూటమిగా వచ్చి విజయం సాధించాయో అదే కూటమి ఇక్కడ కూడా ఫ్యూచర్లో రాబోతుంది అన్న సందేహం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లోనే ఉంది, వాళ్ళ యొక్క లీడర్స్లో కూడా ఉంది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతిసారి అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు, అయినా కానీ ప్రతిసారి ఆంధ్ర పాలకులు అదేవిధంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. టోటల్గా చూస్తున్నట్టయితే కూటమి, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎలా ఉందో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కూటమి ఇక్కడ రాబోతుంది ఎలక్షన్స్లో, 28 ఎలక్షన్స్లో. అందుకోసంగానే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ తను ఎప్పటి నుంచో నమ్ముకున్న ఆ యొక్క సెంటిమెంట్ని బయటికి తీసింది. దాంతోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన జగదీష్ రెడ్డి అవ్వచ్చు, కేటీఆర్ గారు అవ్వచ్చు, మిగతా నాయకులందరూ కూడా ఆంధ్ర సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని చూపించి తెలంగాణ ప్రజల ఓట్లను తీసుకుంటానికే వాళ్ళు ముందుకెళ్ళబోతున్నారు. అందుకోసమే ఈ యొక్క తెలంగాణ రాజకీయాలు హఠాత్తుగా వేడెక్కాయి అని చెప్పి తెలుస్తోంది. టోటల్గా తెలంగాణ గడ్డ ఎవరి జాగీరు కాదు, ఇది బీఆర్ఎస్ది కాదు, కాంగ్రెస్ది కాదు, బీజేపీది కాదు, ఇది ఈ మట్టిని తన దాహం కోసం తీర్చమని అడిగిన రైతులది, మంచి చదువులు ఇవ్వమంటున్న విద్యార్థులది, కష్టాన్ని నమ్ముకున్న కార్మికులది, మీడియాని ముట్టడించే వాళ్ళకి, వ్యక్తులపై దాడులు చేసే పార్టీలకి ఇది తమ సొంతం కాదన్నది ప్రజల ఓటుతో సమాధానం చెప్తారు. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర యజమానులు. అధికార పీఠాన్ని మార్చే శక్తి వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఎవరినైనా గెలిపించగలరు, ఎవరినైనా ఓడించగలరు. అసలు విషయం ఇది ఎవరి జాగీరు కాదు, ఇది కేవలం తెలంగాణ ప్రజల జాగీరు.